రాత్రి మల్లొక మల్క దంచి కొట్టింది హైదరాబాద్లో వర్షం. ప్రధానంగా ఉప్పల్ సరూర్ ఏరియాలో విపరీతమైన వర్షం. 11 గంటలకు ప్రారంభం, రాత్రి 11 గంటలకు స్టార్ట్ అయింది. పొద్దుగాల మబ్బుల 3 గంటల దాకా కొట్టింది. ఎడతెరిపి లేని వర్షం. ఇక మళ్ళా మరి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్నాయంటారు. మరి ఆ వర్షాలు మొన్నటి స్థాయిలోనే ఉంటాయా ఏంది అర్థం కానటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు గోదావరి పరివాహక ప్రాంతం కూడా ఫుల్ అయిపోయింది. కృష్ణా బేసిన్లోనే వాటర్ మనం చూసినాం మొన్నటిదాకా. జూరాల అటువైపు నుంచి వచ్చినటువంటి వరదతోని అటు శ్రీశైలం కానీ ఇటు నాగార్జున సాగర్ కానీ ఇవన్నీ నిండుకుండలా మారిపోయినాయి. అయితే గోదావరి కొంత ఎటమటం ఉండే ఇవాళ గోదావరికి అటు ఎస్ఆర్ఎస్పికి భారీ వరద వచ్చుడుతోటి ఎస్ఆర్ఎస్పి నుంచి ఎల్లంపల్లి నుంచి మానేరు ఇటంతా కొంత నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికి గోదావరి బేసిన్ కూడా నిండుకుండలాగా మారిపోయింది. ఇక మళ్ళీ ఇంకా వర్షాలు కొడితే ఇది ఎక్సెస్ వాటర్ లెక్కనే అవుతుంది. ఇక అయితే ఈ ఎక్సెస్ వాటర్ని ఒడిసి పట్టుకోవాలనేది కేసీఆర్ ఆలోచన. ఒడిసి పట్టుకోవాలి అని అంటాడు. అది దోషులతోనా దేనితో పట్టుకోవాలనేది ఇక మీ కాళేశ్వరం సంగతి ఎరికే కదా. ఇక అట్లా కాళేశ్వరాన్ని ఖతం చేసి బురద రాజకీయాలకు దిగిండి ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. బురదలో దీన్ని ఏమంటారంటే ఇక పీనిగల మీద పేలాలనేటువంటి కార్యక్రమం అనుకోరాదు. ఇక ఆ ఏరుకునే కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళకి ఎంత చెప్పినా బుద్ధి వచ్చుడు లేదు. ఈ బురద రాజకీయాలు మానేసి ప్రజలకు ఏమైనా సేవ చేయరంటే అవి శాత కాదు. ఆఖరికి మనం ప్రారంభించి నేను ఎమ్మెల్సీ జీతాన్ని 1 నెల జీతాన్ని సీఎంఆర్ఎఫ్కు నేను ప్రకటించిన తర్వాత, వరద బాధితులకు ప్రకటించిన తర్వాత ఇప్పుడు మెల్లగా అందరూ ప్రకటిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. సో ఏదేమైనప్పటికీ కూడా మీరు ప్రకటించడం మంచిదే. కాకపోతే ఏంటంటే నోట్లే అన్నం పెట్టి చెప్ప మీదకని కొట్టినట్టు ఉంటుంది అన్నట్టు అలా కార్యక్రమం. అవన్నీ బంద్ చేసుకుంటే మంచిది అనేది హితూ పలుకుతా ఉన్నాం. ఇక ఇది ఇట్లా ఉంటే బీసీల హక్కుల కోసం బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ అమలు పరచాలని చెప్పి డిమాండ్ చేస్తూ గత 12 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సిద్ధేశ్వరన్న ఆరోగ్యం క్షీణించింది. ఆయన గాంధీ హాస్పిటల్లో దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన 42% రిజర్వేషన్ అమలు చేయాలి, కులగణన చేయాలనేటువంటి డిమాండ్ తోటి 12వ రోజు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. సిద్ధేశ్ అన్న కానీ, సంజయ్ కానీ, అటు కుమార్ కానీ అందరూ చేస్తూ ఉన్నారు. దయచేసి నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, సిద్ధేశ్ అన్నకు ఒకసారి ఫోన్ కలుపు. ఉందా? ఉంది. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా దయచేసి లైక్ బటన్ని క్లిక్ చేయండి. అసలు ప్రభుత్వం హలో అన్న, నమస్కారం అన్న. అన్న ఎందుకన్నా ఆరోగ్యం డీలా అవుతుంది, దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి అన్న. మీరు 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 మీకు నేను మొన్న కూడా పదే చెప్పిన ఆరోగ్యం క్షీణిస్తూ ఉందన్న. నీ బీసీ డిక్లరేషన్ అమలు చేసించే బాధ్యత నాది అన్న, నేను బాధ్యత వహిస్తా. మీ ఆరోగ్యం ఇంపార్టెంట్ అన్న. మీరు దయచేసి ఎఫెక్ట్ అవుతా ఉంది, ఇప్పటికే డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు. సో బీసీలకు ఏం కాకుండా చూసుకునేటువంటి బాధ్యత నాదన్న. మీరు అవసరం అన్న, అందుకోసం నేను చెప్తా ఉన్నా, నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీరు సమయం ఇస్తే నేను వచ్చి కలుస్తా అన్న. నేను వచ్చి కలుస్తా అన్న. దయచేసి మీరు దీక్ష విరమించండి అన్న. నేను వచ్చి నేను కాగితం రాసిస్తా అన్న. బీసీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ అమలు పరిచే బాధ్యత నాది, అమలు పరిచిపించే బాధ్యత నాది. లేకపోతే నేనే బాధ్యత వహిస్తానా? ప్రభుత్వం చేస్తుంది. నేను వస్తా అన్న, ప్లీజ్. రైట్. అది బత్తుల సిద్ధేశ్ అన్న. నేను మొన్న కూడా పోయి రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన ససేమిరా అంటా ఉన్నాడు. అయితే ఇవాళ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా, బీసీ ప్రజలారా ఎవరైతే ఆందోళన పడతా ఉన్నారో, నాది బాధ్యత. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరిగితే నేను బాధ్యత వహిస్తా. తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో 42% రిజర్వేషన్ ప్లస్ కులగణన, వీటిని 100% చేయిస్తా, నేను బాధ్యత వహిస్తా. దయచేసి ఇప్పటిదాకా మీరు అనేకమైనటువంటి ఉద్యమాలు చూస్తుంటారు, కానీ ఇప్పుడు బీసీలో సమూలమైన మార్పులు వచ్చినాయి. బీసీల ఆలోచన విధానం మారిపోయింది. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ
సిద్ధేష్ అన్న మీరు దయచేసి దీక్ష విరమించండి. మొన్న చాలా మంది ప్రజలు కూడా మీకు రిక్వెస్ట్ చేసిరు, అన్న దీక్ష విరమించండి అన్న అని చెప్తా ఉన్నారు. నేను చూసుకుంటా నాది బాధ్యత అన్న. దయచేసి మీరు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు దీక్ష విరమించండి అన్న. మీరు 12 రోజుల పాటు తెలంగాణ కేసీఆర్ చేసింది 9 రోజులు 11 రోజులు చేసిండు, 9 రోజులు 10 రోజులు 11 రోజులు చేసిండు దీక్ష. మీరు అంతకంటే ఎక్కువ దీక్ష చేసిరన్న, అంతకంటే ఎక్కువ. కేసీఆర్ లాగా సెలైన్లో విలైన్లో పెట్టుకొని కాదు, మీరు నికార్స్గా బీసీల కోసం చేసిరన్నా. మేము బీసీ వాదులుగా మేమంతా గుర్తిస్తా ఉన్నామన్నా. నీ త్యాగం నీ పోరాటం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకుపోతాం తప్ప వెనక్కి తీసుకుపోమన్నా. దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు ఆ దీక్ష విరమించండి అన్న. మేము వచ్చి కలుస్తాం తప్పకుండా. బీసీలకు మంచి రోజు తీసుకొచ్చే బాధ్యత నాది, నేను బాధ్యత వహిస్తా అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా ప్రాజెక్టులు ఫుల్. ఆగస్టు 2వ వారం నాటికే నిండిన కృష్ణా బెసిన్. గోదావరి బెసిన్ కు పోటెత్తుతున్న వరద. శ్రీరామ్ సాగర్ కు 3.05 లక్షల క్యూసెక్కులు, ఎల్లంపల్లికి 3.39 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో. ఫుల్ కెపాసిటీకి చేరుకున్న నిజాం సాగర్, సింగూరు. లోయర్ మానేర్ డ్యామ్ ఇక మొత్తం నిండుదలకు వచ్చింది. అయితే ప్రాజెక్టులు ఫుల్ అయిపోయినాయి. ఇప్పుడు పడే వర్షం అంతా అది ఎక్సెస్ వర్షమే, ఇక వాటిని ఒడిసిపట్టేంత కెపాసిటీ మనకు లేదట్లా. రైట్. ఇక రైతులకు ఫ్రీగా సోలార్ పంప్ సెట్లు. నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లిలో పైలట్ ప్రాజెక్టు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. వంట గ్యాస్ స్థానంలో సోలార్ పవర్. అటవీ వివిధ శాఖల భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి. ఏటా 40,000 మెగావాట్ల కరెంట్ అందుబాటులో ఉండేలా యాక్షన్ ప్లాన్. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం నిర్ణయాలు. రైతులకు సోలార్ పంప్ సెట్లను ఉచితంగా అందించి వాళ్లను సోలార్ విద్యుత్ వైపు ప్రోత్సహించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని చెప్పారు. సోలార్ పంప్ సెట్ల ద్వారా వచ్చే మిగులు విద్యుత్తుతో రైతులకు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ విద్యుత్ వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కొండారెడ్డిపల్లి ముఖ్యమంత్రి గారు సొంతూరు. ఏది మన కేసీఆర్ మనకు యాదకొస్తుంది కదా, కేసీఆర్ కూడా చింతమడక పోయి ఊరికి ఇంటింటికో ట్రాక్టరు ఇంటింటికి ఆ కార్యక్రమం. సో అట్లా కొండారెడ్డిపల్లిని సరే పుట్టిన ఊరు, ఎవరికైనా ప్రేమ ఉంటది. కాకపోతే ఏంటంటే పైలట్ ప్రాజెక్టు కొడంగల్ కొండారెడ్డిపల్లిలో ఉంటే మిగతా వాళ్ళ మరి వాళ్ళు కూడా ఆలోచనలో పడతారు. అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి జీవితాన్ని మార్చేయనున్న కృత్రిమ మేధ. అంతటా ఏఐ. విద్య, వైద్యం, ఫైనాన్స్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఏఐ అడాస్ సిస్టమ్ అట. సర్జరీలో ఏఐ టెక్నాలజీ వాడుతున్న హైదరాబాద్లోని కార్పొరేట్ హాస్పిటల్స్ పలు శాఖలను ఏఐతో అనుసంధానం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు. ప్రపంచవ్యాప్తంగా సగం జాబ్స్ పోయే ప్రమాదం ఉందంటున్న నిపుణులు. లాభాలు నష్టాలపై చర్చించేందుకు నేటి నుంచి హైదరాబాద్లో సదస్సు నిర్వహించబోతా ఉన్నారు. శరీరంలోని క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులను పెద్ద టెస్టుల జోలికి వెళ్లకుండా ఒక చిన్న ఇన్పుట్తో పసిగట్టొచ్చా? వరదల్లో చిక్కుకున్నోళ్లను చిన్నపాటి యంత్రం సాయంతో క్షణాల్లో రక్షించొచ్చా? చదువుల్లో అంతు చిక్కని టాపిక్ ను టీచర్ సాయం లేకుండా చిటికలో సాల్వ్ చేయొచ్చా? సమీప భవిష్యత్తులో ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించొచ్చని అంటున్నారు ఐటీ రంగ నిపుణులు. ఆ పరిష్కార మార్గం పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తున్నారు. మరో 5-6 ఏళ్లలో అన్ని రంగాల్లోనూ ఏఐ విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుందని పేర్కొంటున్నారు. సింపుల్ గా చెప్పాలంటే మనిషి లైఫ్ మొత్తం ఏఐతో లింక్ అయిపోతుందని వివరిస్తున్నారు. విద్య, వైద్యం, రవాణా, ఆర్థిక రంగం, బిజినెస్ సొల్యూషన్స్ వంటి వాటన్నింటిలోనూ ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని చెప్తున్నారు. ప్రపంచ ఆర్థిక స్థితిగతులనే శాసించే స్థాయికి ఏఐ చేరుతుందని, అదే సమయంలో ఏఐతో నష్టాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. వీటన్నింటిపై చర్చించేందుకు హైదరాబాద్ వేదికగా ఏఐ గ్లోబల్ సమ్మిట్ గురువారం నుంచి 2 రోజుల పాటు జరగనుంది. ఇక ఈ దేశంలోనే తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సుకు ప్రపంచ నలుమూలల నుంచి ఏఐ నిపుణులు హాజరవుతా ఉన్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అసలు కాని పని లేదు. ఇక అది మరి చాట్ జీపీటీ ఇదంతా ఏమీ లేదు. ఇక మనం చేయాల్సిన పనే లేదు. ఇప్పుడు వాస్తవానికి అది డెవలప్ చేస్తే నేను లేకపోయినా ఇక్కడి నుంచి చదివినట్టే అనిపిస్తుంది. నేను లేకపోయినా కేవలం నా ఫోటో ఉంటే సరిపోయి ఇక్కడ నుంచి నేను వార్తలు చదువుతుంటే వస్తూనే ఉంటుంది. నాకు సంబంధమే లేకుండా అంటే సేమ్ నా వాయిస్లోనే ఈ వార్తలు వస్తూ ఉంటాయి. సరే ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాస్తవానికి విద్యా, వైద్యం కాడికి వస్తే రాజకీయం దాకా రాదు. రాజకీయం దాకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రానియరు కూడా. దాని ఇట్టి పరిస్థితిలో ఆ రంగం మీదకి రానియరు. నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక ఇప్పుడు
రాజకీయ రంగంలోకి వచ్చి ఎమ్మెల్యేల రూపంలోకి వచ్చింది అనుకో, ఎమ్మెల్యేల రూపంలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే వరదలు కొట్టుకుపోయింది, దడుక్కున దుంకి ఏది రోబో ఎమ్మెల్యే గారు పోయి తీసుకొని వస్తారు, తడుక్కున గుంజుకొని వస్తాడు, ఇట్లా గుంజుకొచ్చి వస్తాడు. ఇక పద్ధతి ప్రకారం అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ ఒక్క రూపాయి దుర్వినియోగం కాకుండా, రూపాయి దుర్వినియోగం అయితే కీ 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 అన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న రోబోలు, రోబోలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేస్తే నువ్వు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే తరీకల్లో ఉంటాయి, 24 hours అందుబాటులో ఉంటుంది. మళ్ళీ ఇంత ఛార్జింగ్ పెట్టుకుంటే ఛార్జింగ్ పెట్టాలి, కట్క పెట్టుకుంటే నడుస్తూనే ఉంటది. ఇక రోబోలు మంత్రి రోబో అంతే, మంత్రి రోబో ఉంటది. ఇక ఆ రోబోలకు దెబ్బలు గిబ్బలు దాకిన ఏం కాదు, ఏ బాధ ఉండదు అన్నట్టు రోబోలకు దాకినా కూడా. ముఖ్యమంత్రి కూడా రోబో, ప్రధానమంత్రి కూడా రోబో లెక్కనే ఉంటారు. అయితే ఇది ఏడికొచ్చిందంటే ప్రమాదకరమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇది మన అది సినిమా ఉందిగా రోబోనే, రోబో సినిమా ఏ పరిస్థితిలోనైతే ఉందో అందులోకి తయారు చేసినట్టే చంపుతా ఉంటది అది, ఆ సిట్టి తయారు చేసినట్టే చంపుతా ఉంటది. మరి ఏం దాకా తెలియదు కానీ ఇది వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా మారిపోయింది. ఇది వాస్తవానికి జనజీవనంలోకి జ్వరబడితే మట్టుకి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనజీవనంలోకి జ్వరబడితే ఇంకా మొత్తం వర్క్ అంతా వాటంతా అవే చేస్తారు, పని ఏముండదు. ఇక అదో పెద్ద పరిశాను. 50 ఎంత ప్రపంచవ్యాప్తంగా సగం జాబ్స్ పోయే ప్రమాదం ఉందంట ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే. సో అట్లా ఇది కొంతమంది అయితే ఇక యజమాని ఉంటాడుగా, యజమానికి అలకగా అంతే, యజమానికి అలకగా. మరి యజమాని వస్తువు ఎవడు కొనాలి, ఇదో బాధ. యాక్సిడెంట్ల నివారణకు ఆర్టీసీలో ఏఐ, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఏఐని పలు దేశాల్లో వాడుతున్నారు. ఇందులో భాగంగా అడాస్ను ఏఐ సిస్టమ్స్ తో అనుసంధానిస్తున్నారు. మన దేశంలో పైలట్ ప్రాజెక్టుగా నాగపూర్లో దీన్ని ప్రారంభించారు. ఏఐ ఆధారిత అడాస్ సిస్టమ్ ఉన్న బస్సులో రోడ్డు ప్రమాదాలు 41% వరకు తగ్గినట్టు తేలింది. ఈ క్రమంలో మన రాష్ట్రంలోనూ అలాంటి వ్యవస్థను టీజీఎస్ ఆర్టీసీలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర సర్కార్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ కృత్రిమ మీద ఏదైతే వచ్చిందో, ఇంకా ఆయన ఎలన్ మాస్క్ తయారు చేస్తా ఉన్నాడు మెదడుల చిప్ అట. అవునంట, చిప్ వేస్తారట. చిప్ దమాక్ ఎంత పని చేయాలనేది ఇట్లా స్క్రూ దింపు బాగా తెలివి కావాలనుకుంటే జర ఎక్కువ టైం చేయాలి. గా పరిస్థితిలోకి ఎలన్ మాస్క్ చిప్ తయారు చేస్తా ఉన్నాడు. ఇంకేదో నిన్న మొన్న చూసిన జపాన్ వాళ్ళట అంతరిక్షానికి ఏది అది ఏమేస్తారు, ఏదో లిఫ్ట్ పెడుతున్నారు. అయితే అది ఇంపాసిబుల్, ఎందుకంటే ఏడంలో పడుతుంది. సో ఇట్లా టెక్నాలజీ కంప్లీట్ గా మారిపోతుంది. మారాల్సింది ఒక బీసీలే అంతే. సింగపూర్లో ప్రధాని మోడీ విదేశీ పర్యటనలో భాగంగా పీఎం నరేంద్ర మోడీ బుధవారం బ్రూనై నుంచి బయలుదేరి సింగపూర్ చేరుకున్నారు. సుమారు 6 ఏళ్ల తర్వాత సింగపూర్లో మోడీ అడుగుపెట్టారు. ఇక ప్రధాని వాంగ్తో పాటు ప్రెసిడెంట్ థర్మన్తో మోడీ గురువారం భేటీ కానున్నారు. మోడీ గారి పర్యటన. ఇక వరదల టైంలో నిర్లక్ష్యం 30 మంది వరదల టైంలో నిర్లక్ష్యం 30 మంది ఆఫీసర్లకు ఉరి. వరదల సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ 30 మంది అధికారులను ఉరి తీయించారు. వరదలను కట్టడి చేయడంలో ఫెయిల్ అయ్యారని, అందుకే కిమ్ కఠిన చర్యలు తీసుకున్నారని ఓ వార్తా సంస్థ వెల్లడించింది. ఓ అమ్మ, ఇట్లా చేయాలంటే మన తాను ఒక్క అధికారులకు ఈ ఆడ నౌకరి చేయాలన్నా ఏం చేయాలన్నా అసలు ఇదో వింత ప్రపంచం లెక్కుంటది. ఆ కొరియా మన జూలై ఆగస్టులో వచ్చిన వరదలకు సంబంధించి 30 మంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని చెప్పి వ్యవహరిస్తే కొంతమంది ఉరి శిక్షనే డైరెక్ట్ గా ఉరి శిక్షనే వేసి వాళ్ళను వేసేస్తాడు, కాల్ చేస్తాడు ధను. అప్పుడే ఎదురే లేదు ఇక వానికి, ఎవడేం చేస్తాడు ఇక వాడు. కిమ్ అనొద్దు, వాడు అందుకే కిమ్ అని పెట్టుకుంటారు. కిమ్ అని పెట్టుకుంటూ ఆ కిమ్ వాస్తవానికి కూడా ఉత్తర కొరియాలో కూడా మళ్ళా ఎవరు వాళ్ళ తండ్రి గారు ఎప్పుడు చచ్చిపోయినప్పుడట ఎవరు నవ్వొద్దటిగా. అవును, నవ్వొద్దట అలా మొత్తం అది రూల్. అది అంత విషాదకరంగా ఉండాలన్నట, బాధతో ఉండాలన్నట, ఏడుపుతో ఉండాలన్నట. ఇక ఈయన కిమ్ వస్తే ఎక్కడొచ్చినా అందరు సప్పట్లు కొట్టాలన్నట, సప్పట్లు కొట్టాలి. అదో వింత ప్రపంచం అనుకో. కటింగ్ ఎట్లా వేయించుకోవాలన్నా కూడా ఆయన డిసైడ్ చేస్తాడు. ఇప్పుడు ఆ ఉత్తర కొరియా లైఫ్ ఎట్లుంటది ఒకసారి చూడు. ఇండియా పథకాల రికార్డు. పారిస్ పారా ఒలింపిక్స్ లో ఇండియా క్రీడాకారులు పథకాల మూత మోగిస్తున్నారు. గేమ్స్ చరిత్రలో తొలిసారి 20 పథకాల మార్కు దాటారు. ఇక ఆర్చరీలో
ఆర్చర్లో హర్విందర్ సింగ్ స్వర్ణ పథకం నెగ్గాడు. అథ్లెటిక్స్ లో మరో 5 పథకాలు లభించాయి. 20 పథకాల పైన వచ్చేసింది. రైట్. ఇండియా పథకాల రికార్డు పారిస్ ఒలింపిక్స్ లో ఇండియా క్రీడాకారులు పథకాల మూత మోగిస్తా ఉన్నారు. సో ఇప్పటికీ 20 పథకాల పైచిలకు వచ్చినాయి. ఇక్కడదే 23 పథకాలు వచ్చినాయి. మన చంద్రశేఖర్ అన్న వికారాబాద్ చంద్రశేఖర్ అన్న అంటాం. అన్న వరద బాధితుల కోసం 65,000 రూపాయల చెక్కును పంపించడం జరిగింది. ఆయన పెన్షన్ ని పంపించడం జరిగింది, 1 నెల పెన్షన్ ని. అన్న కృతజ్ఞతలు. మీలాంటి మంచి మనసున్నటువంటి వ్యక్తులు చాలా కాలం పాటు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటా ఉన్నామన్నా. థ్యాంక్ యూ అన్న. ఇది సీఎం రిలీఫ్ ఫండ్ పంపిస్తా ఉన్నామన్నా, సీఎం గారి రిలీఫ్ ఫండ్ పంపిస్తా ఉన్నాం. దయచేసి థ్యాంక్ యూ అన్న. దీని మీద సీఎం రిలీఫ్ ఫండ్ అని రాసి అటు పంపించాం. ఓకే. హైడ్రా ఏర్పాటు మంచి నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డి చర్యలు కరెక్టే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఏపీలోనూ హైడ్రా లాంటి వ్యవస్థ అవసరమని వెల్లడి. హైడ్రా లెక్క ఏపీలోనూ ఆక్రమణలు తొలగించాలని చెప్పి షర్మిల. హైడ్రా ఏర్పాటు మంచి నిర్ణయం అని చెప్పి ఏపీ కూడా భావిస్తా ఉంది. మరి ఏపీలో హైడ్రా ఇదివరకు ఓ రూపంలో ఉంటుండే, ఇప్పుడు ఇంకో రూపంలోకి వచ్చి మరో రూపం మార్చుకుంటారు. కన్నీటి ఖమ్మం ఇంకా కోలుకొని వరద బాధితులు మళ్లీ షురువైన ముసురు. ఇక ముమ్మరంగా సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రులు తుమ్మల పొంగిలేటి. వరద ప్రభావిత డివిజన్లకు ప్రత్యేక అధికారులు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా పంపిణీ. బురదతో నిండిన ఇండ్లు, వాకిళ్లు, చెత్తా చెదారంతో కంపు కొడుతున్న గల్లీలు, కూలిన గోడలు, వాటికి చిరిగి వేలాడుతున్న బట్టలు, పక్కనే పనికి రాకుండా పోయిన ఇంటి సామాన్లు. ఖమ్మంలోని మున్నేరు వరద ప్రభావిత కాలనీలో ఎటు చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. చాలా కాలనీల్లో వరద నీరు తొలగకపోవడంతో వందలాది మంది పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. ఇక మరో 4 రోజులు భారీ వర్షాలట. ఇక ఇవాళ భూపాలపల్లి, ములుగుకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిండ్రు. మరో 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిండ్రు వాతావరణ శాఖ. రైట్. రేపటి నుంచి వరద బాధితుల ఖాతాల్లో 10,000 జమ. ఇండ్లు దెబ్బతిన్నోళ్లకు డబుల్ ఇండ్లు ఇస్తాం. తుమ్మల. ఖమ్మంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని వెల్లడి. ఇది ఖమ్మం ఇంకా కోలుకోనటువంటి పరిస్థితిగా. తెలంగాణ నుంచి 3 బెస్ట్ టీచర్ అవార్డులు నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రమాణం. ఇవాళ టీచర్స్ డే. ఇవాళ టీచర్స్ డే, ఉపాధ్యాయ దినోత్సవం. ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు. ఎస్పెషల్ గా మా గురువులు ఉన్నారు చాలా మంది. మా భిక్షపత్ సార్ గాని, మా లోకేష్ సార్ గాని, మా యోగేశ్వర్ సార్ గాని, తర్వాత మా బుచ్చయ్య సార్ గాని, మా రామరెడ్డి సార్ గాని, ఆ తర్వాత మా గోపాలరావు గారు, రమాదేవి, వీళ్ళు చిన్నప్పుడు ఉన్న టీచర్లు. ఆ తర్వాత ఉమామహేశ్వరాచారి స్కూల్లో, ఆ తర్వాత మల్లేశం సారు, ఆ తర్వాత హిందీ పండిట్టు, ఆ తర్వాత కృష్ణమూర్తి గుప్తా, వీళ్ళందరికీ కూడా పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు, అందరికీ శుభాకాంక్షలు. టీచరు చాలా ఇంపార్టెంట్ అంటే జీవితంలో. తెలంగాణకు చెందిన 3 టీచర్లను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వరించాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీలో పి ప్రభాకర్ రెడ్డి, తిరుమలాయపాలెం జెడ్పీహెచ్ఎస్, టి సంపత్ కుమార్, దమ్మన్నపేట జెడ్పీహెచ్ఎస్, హైయర్ ఎడ్యుకేషన్ లో డాక్టర్ నందవరం మృదుల అవార్డులకు ఎంపికయ్యారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని బుధవారం దేశవ్యాప్తంగా 82 మందికి జాతీయ ఉపాధ్యాయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రైట్ గా 78,000 చెట్లు ఎట్లా కూలినాయి? క్లౌడ్ బరస్టా లేక టొర్నడోనా? తాడ్వాయి అడవుల్లో అంతుపట్టని మిస్టరీ. ఐఎండి ఎన్ఆర్ఎస్సి సైంటిస్టుల సాయం కోరిన అటవీ శాఖ. 1-2 రోజుల్లో రానున్న టీమ్స్. విచారణకు ఆదేశించిన మంత్రి సీతక్క. దేశంలో ఇదే మొదటిసారి అట. పిసిసిఎఫ్ డోబ్రియాల్. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో నిన్న ఒకసారి అది చూస్తే అదెందుకు నొక్కినా ఇగో తాడ్వాయి అడవుల్లో మొత్తం ఏది చెట్లు దాదాపుగా 78,000 చెట్లు కూలిపోయినాయి. పంపించినారండి. డౌన్లోడే కాలేదు ఇది ఇంకా. అదన్నా మేడం ఇగో కేసీఆర్ కనబడతలేడని చెప్పి పిల్లల పూట పోస్టర్లు వేసారు. 2 సార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో నానా ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్ష నేత కేసీఆర్ మిస్సింగ్ అని ముద్ర గుద్దిరు. ఎవరికైనా కనిపిస్తే చెప్పురా, ఎవరికైనా కనిపిస్తే పలానా మనిషిని. మేడారం అడవుల్లో సుడిగాలి. మేము మా టీం అంతా టీషర్ట్లు పంపిణీ చేసింది. పాపం బట్టలు లేని వాళ్ళకి
మేడారం ఏంది మేడారం మేడారం. మేడారం అంటారు. మేడారం అడవుల్లో దాదాపు 50,000 చెట్లు నేలమట్టం అయిపోయినాయి. అవి ఎందుకు కూలినాయి ఎవరికి అర్థమైతలేదు, అంతుపడతలేదు. అది 50,000 78,000 చెట్టు కూలినాయి అంట నిన్నటి వరకు, మళ్ళా పెరిగినాయి. ఎందుకు కూలిపోయినాయి ఏం కథ? పెద్ద చెట్లు అడవులే కథం అయిపోతున్నాయి అడవులు. మళ్ళీ ఈ విరగాలంటే ఎన్నడు కావాలి ఏం కథ కదా? అసలు ఏమైందాడా? క్లౌడ్ బరస్టా? అసలు ఏందో అర్థమైతలేదు. అసలు అన్ని చెట్లు కూలినాయి ఏవో ఒకటి రెండు తప్ప చెట్లన్నీ దాదాపు కూలినాయి. ఇట్లా ఎందుకు కూలినాయి ఎవరికి అంతుపట్టనటువంటి పరిస్థితి. 78,000 చెట్లు అంటే ఏంటో పెద్ద చెట్లు. ఇది అంతుపడతలేదు. ములుగు జిల్లా తాడవాయి మండలంలోని అడవిలో నేల కొరిగిన భారీ వృక్షాలు 78,000 చెట్లు ఎట్లా కూలినాయి ఎవరికి అంతుపడతలేదు. ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఇంకా అస్సాంలో 2,000 కోట్ల ట్రేడింగ్ స్కామ్, ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు. రెట్టింపు సొమ్ము అంటూ ప్రజలను బురిడి కొట్టించిన మోసగాళ్ళు. అస్సాం మీద నాయన మా తన రోజుకోటి అవుతుంటది. ఇక 60 గంటల్లో ట్రాక్ రిపేర్, రికార్డ్ టైంలో 300 మీటర్ల రైల్వే ట్రాక్ పునరుద్ధరణ. వరదలకు మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె వద్ద కొట్టుకుపోయిన ట్రాక్, రాత్రింబవలు శ్రమించిన ఇంజనీర్లు, 800 మంది కార్మికులు. ట్రయల్ రన్ సక్సెస్, రైళ్ల రాకపోకలు ప్రారంభం అయిపోయినాయట. ఇదైతే వీళ్ళైతే చాలా ఫాస్ట్ చేస్తారు. వీళ్ళు ఫస్ట్ గూడ్స్ను పంపించారు, ఆ తర్వాత ట్రాక్ పునరుద్ధరణ తర్వాత ట్రయల్ రన్ పూర్తి చేశారట. ఇక దీప్తికి కాంస్యం, ఇక తెలంగాణ మెడలో కాంస్య పథకం మెడల్ తీసుకొచ్చింది. ఆ దీప్తికి మనం కాంస్య పథకం గెలిచింది దీప్తి. తీన్మార్మలన్న టీం తరఫున ₹1,00,000 ఆ దీప్తికి అందజేయాలనుకుంటున్నాం. సో ఆమెని ఆమె కుటుంబాన్ని త్వరలోనే మనం కలుసుకొని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీప్తికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక కాంగ్రెస్ లోకి వినేష్ పొగాట్, బజరంగ్ పునియా కూడా రాహుల్ గాంధీని కలిసిన రెజ్లర్లు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారట. అటు ఇటు టర్న్ అయింది మొత్తం. ఒలింపిక్స్ మెడల్స్ రావాల్సింది పాపం. రైట్. హైడ్రాకు హైపవర్, ఆక్రమణల తొలగింపునకు సర్వాధికారాలు, నోటీసులు కూడా జారీ చేసేలా రెవెన్యూ, ఇరిగేషన్, R&B, GHMC, పంచాయతీరాజ్ కు పురపాలక శాఖ లేఖ. చట్టంలో మార్పుల, అధికారాల బదలాయింప. న్యాయ సలహా కోరిన రెవెన్యూ అధికారులు. HMDAలోని 3,532 చెరువులు హైడ్రా కిందికే. హైకోర్టు నియమించిన కమిటీ తన నివేదికలో గోపన్పల్లిలోని గోసానికుంట చెరువు గురించి పేర్కొన్న అంశాలు. ఈ చెరువు FTL బఫర్ జోన్ లో ఆక్రమణలు జరిగాయి. ఫెన్సింగ్, రింగ్ బండు, వాకింగ్ ట్రాక్ తదితర పనులు చేసినట్లుగా కనిపించలేదు. సీసీ కెమెరాలు లేవు. లేక్ గార్డులు ఎవరు లేరు. మురుగునీటి మళ్లింపు పనులు జరుగుతున్న ఆనవాళ్లు అసలే లేవట. హైడ్రా హైపవర్కి వచ్చేసింది. సో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రాకు మరిన్ని అధికారాలను కట్టబెట్టే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. అక్రమ కట్టడాల తొలగింపునకు ఇప్పటి వరకు వివిధ శాఖల పరిధిలో ఉన్న అధికారాలన్నింటినీ హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహం చేస్తోంది. ఇక రెవెన్యూ, నీటిపారుదల, GHMC, HMDA, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖ, ఇతర సంబంధిత శాఖలన్నింటినీ హైడ్రా విధి నిర్వహణకు అవసరమైన అధికారులను సంస్థ బదలాయించనున్నారు. ఉదాహరణకు ఇటీవల దుర్గం చెరువు FTL పరిధిలో ఉన్న భవనాల తొలగింపునకు సంబంధించి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే ఇక నుంచి నోటీసులు ఇచ్చే అధికారాన్ని కూడా రెవెన్యూ నుంచి హైడ్రాకు బదలాయించనున్నారు. కాగా GHMC, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉండే అధికారాలను హైడ్రాకు బదలాయించాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఆ శాఖలను కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. హైడ్రాకు అధికారాలను కట్టబెట్టే విషయంపై ఇటీవల CA శాంతికుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ అక్రమ కట్టడాలు, ఆక్రమణల తొలగింపు విషయంలో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించే విషయంపై ఆగస్టు 29న ఈ సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆక్రమణల తొలగింపుపై నీటిపారుదల, పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు, GHMC, HMDA ప్రస్తుతం వేర్వేరుగా నోటీసులు ఇచ్చినాయి. కబ్జాలమయం, కలుషితం. ఇక ఆక్రమణలు బారిన చెరువులు, అసంపూర్తిగా మురుగునీటి మళ్లింపు పనులు, రక్షణ చర్యలు కరువు, సీసీ కెమెరాలు లేవు. ఇక కాలుష్య కాతారంగా హస్మత్పేట జలాశయం, దుర్గంధభరితంగా కూకట్పల్లి అంబీర్ చెరువు. ఇక హైదరాబాద్లోని చెరువులపై అధ్యయనానికి కమిటీని నియమించిన హైకోర్టు. 13 చెరువులను పరిశీలించి నివేదిక ఇచ్చిన కమిటీ.
రైట్గా ఇక్కడ రేపటి కోసం రోడ్ మ్యాప్ అంతర్జాతీయ సదస్సులో ఏఐసిటి ప్రణాళిక ప్రకటిస్తాం. 10ంతల అభివృద్ధికి కృత్రిమ మేధ దోహదం. పోటీ ప్రపంచంలో ఏఐతో ప్రయాణించాల్సిందే. తొలి దశలో వ్యవసాయం, విద్య, వైద్యంలో వినియోగం. 35 శాఖల్లో ఏఐతో మెరుగైన పాలనపై కసరత్తు. పెద్ద సంఖ్యలో కొలువులు పోయినా కొత్తవి వస్తాయి. నష్ట నివారణ చర్యలపైనే ఎక్కువగా దృష్టి సారించాం. వ్యక్తిగత గోప్యతకు ఇబ్బంది లేకుండా చర్యలుంటాయి. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆంధ్రజ్యోతితో ప్రత్యేక ముఖాముఖిలో చెప్పిండట. నేడు రేపు ప్రపంచ కృత్రిమ మేధ సదస్సు ప్రారంభించనున్న సీఎం రేవంత్, పాల్గొననున్న మంత్రి శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇలాంటి సదస్సు దేశంలో ప్రథమం. సదస్సుకు దాదాపు 2000 మంది ప్రతినిధులు హాజరు కాబోతా ఉన్నారు. రైట్, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి అంశం. ఇక దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఒకసారి లైక్ బటన్ ని క్లిక్ చేయండి. ఈ లైక్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే కులగణన ఎప్పుడు చేస్తుంది ప్రభుత్వం? చేస్తుంది బైసాప్. ఇంకా ఇవాళ రేపో దానికి సంబంధించిన గైడ్ లైన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఫైల్ ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఉంది. ఆయన సంతకం పెడితే స్టార్ట్ అవుతుంది. ఉపాధ్యాయ దినోత్సవం అక్కడ సావిత్రిబాయి పూలే తర్వాత అప్పుడు చేయాలని అంటున్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని వాస్తవానికి సావిత్రిబాయి పూలే లేకపోతే ఈ ఎవరు జ్యోతిరావు పూలే ఆయన జయంతి రోజు చేయాలి. ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎవరు, ఆయన మీద ఎందుకు చెప్తారో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. మొదటి రాష్ట్రపతి అయినా, మొదటి ఉపరాష్ట్రపతి, రెండో రాష్ట్రపతి, ఆ తర్వాత టీచర్ గా పనిచేసిండంట ఆయన. రైట్, ఈ లైక్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి. ఒకసారిగా మిగతా వార్తలను ఒకసారి చూస్తే, ఈ కష్టాలకు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఎన్డీఆర్ఎఫ్ నిధులున్నా వినియోగించట్లే. సీఎంకు వ్యంగ్యం తప్ప పాలన తెలియదు. వరద బాధితులకు విరాళంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల నెలవేతనం అని చెప్పి హరీష్ రావు అంటా ఉన్నాడు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఎస్డీఆర్ఎఫ్ నిధులు 1345.15 కోట్లున్నా వారిని ఆదుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఈ వరద ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కేంద్రానికి స్టేటస్ రిపోర్ట్ ఇవ్వలేదని తప్పుపట్టారు. ఇగో ఈయన హరీష్ రావు గారు. సిద్దిపేటలో వినాయక విగ్రహాల్ని అందిస్తున్న హరీష్ రావు గారు. ఇంట్లో బురద బయట వాన. ఖమ్మం మున్నేరు వరద బాధితుల దారుణ స్థితి. చూడు, అయ్యో పాపం, అసలు నిజంగా వరద బురద కారణంగా వీధుల్లో దుర్వాసన. ఇంట్లో ఉండలేరు, బయట తిరగలేరు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూపులు. ప్రతి ఇంటికి ₹1,00,000 నుంచి 5 లక్షల దాకా నష్టం వాటిల్లిందట. మొత్తం ఆగమాగం అయిపోయింది. ఖమ్మం నగరంలోని ఓ కాలనీలో రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది. ఇంట్లోకి చేరిన బురదను ఎత్తిపోస్తున్న మహిళ. ఇంట్లో బురద బయట వాన. ఇంట్లో ఉండలేరు, బయట నిలవలేరు. ఇది ఖమ్మం నగరంలోని మున్నేరు వరద బాధితుల పరిస్థితి. ప్రకృతి ప్రకోపానికి దెబ్బతిన్న వేలాది కుటుంబాలు. వరద తగ్గినా బురద కారణంగా ఇంకా కోలుకోలేని దుస్థితి నెలకొంది. రోడ్లన్నీ బురదతో చిత్తడిగా మారి అసలే కంపు కొడుతున్నాయి. దీనికి తోడు బుధవారం మళ్లీ వర్షాలు ప్రారంభం కావడంతో మున్నేరు బాధితుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వారంతా మళ్లీ సాధారణ జీవనం గడపాలంటే నెల రోజులు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. మున్నేరు వరద బాధితుల్లో అనేక మంది ఉన్నారు. ఇక మరి వాళ్ళని ఎట్లా కాపాడుతున్నాయో కానీ గింత బురద ఇళ్ళకి నీళ్ళు ఎస్డీఆర్ఎఫ్ కు నిధులు ఇస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రం వద్ద 1345 కోట్లు ఉన్నాయి. యూసీలు లేక 208 కోట్లు ఇవ్వలేదు. ఇప్పటికైనా యూసీలు ఇస్తే మా వాటా నిధులు ఇస్తాం. సిఎస్ కు కేంద్ర హోంశాఖ లేఖ రాసిందట. నేటి నుంచి యథావిధిగా రైళ్లు, దక్షిణ మధ్య రైల్వే ఇంటికన్నే తాళపూసపల్లి మరమ్మతులు పూర్తయిపోయినాయి. ఇక నేటి నుంచి 4 రోజులు మళ్ళీ భారీ వర్షాలు నేట. వర్షాలకు 2 వృద్ధ మహిళలు మృతి. ములుగు జిల్లాలో ఒకరు, యాదాద్రి భువనగిరి జిల్లాలో మరొకరు. నిండా ముంచిన వానలు, నీట మునిగిన పత్తి, వరి, మిర్చి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో దెబ్బతిన్న పంటలు. కరెంటు పైన నిమిషం కూడా కరెంటు పోవద్దు. సరఫరాలో అంతరాయాలు ఉండొద్దు. రాష్ట్రం బిజినెస్ హబ్ కాబోతుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ అందుబాటులో ఉండాలి. ఖాళీ భూముల్లో సోలార్ ప్లాంట్లు, రైతులకు ఫ్రీగా సౌర పంపులు ఇవ్వాలి. విద్యుత్పై సమీక్షలో ముఖ్యమంత్రి. ఇక వరద బాధితుల కోసం సీఎంఆర్ఎఫ్ కు విరాళాలు ఇవ్వండి. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. రాష్ట్రంలో 1 నిమిషం కూడా కరెంటు పోకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఉండకూడదన్నారు. ఇక తెలంగాణ ఒక బిజినెస్ హబ్ గా మారనుందని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ఐటీ పరిశ్రమల శాఖలతో సమన్వయం చేసుకుని కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని నిర్దేశించారు. బుధవారం ఆయన తన నివాసంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్, డిస్కంల సీఎండీలు ముషారఫ్ అలీ, ఫారూఖీ వీళ్ళు పాల్గొన్నారంట. ఇదిట్లుంటే బీజాపూర్ ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేత జగన్ మృతి. చర్చి పాస్టర్ నుంచి మావోయిజం వైపు. ఏరియా కమిటీ నుంచి కేంద్ర కమిటీకి 35 ఏళ్లు కొనసాగిన జగన్ ప్రస్థానం. ఆయనపై 25 లక్షల రివార్డు. ఎన్కౌంటర్ మృతుల్లో మిగిలిన వారి గుర్తింపు. జగన్ మావోయిస్టు. ఈయన పేరు మీద లేఖలు వస్తూ ఉండే గతంలో, మనకి చాలా లేఖలు వస్తూ ఉండే కదా. బీజాపూర్ ఎన్కౌంటర్ లో చనిపోయిందట. నిర్ధారించిన పోలీసులు దాదాపు 9-10 మంది చనిపోయారు.
ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి అందులో వీడియో ఈయన కూడా కూడా ఉన్నట. మనం చూసినాం నిన్న. ఈయన కూడా ఉండు అందులో. రైట్, దయచేసి లైక్ బటన్ని క్లిక్ చేయండి, షేర్ చేయండి. కొలిశెట్టి గుడ్ మార్నింగ్ మల్లన్న. రోబో 10 years రేవంత్ సీఎమా? రుణమాఫీ గురించి మాట్లాడండి సార్. ఓకే, మమ్మల్ని మిషిని భగీరథలో పనిచేస్తున్న కార్మికులను 12 గంటలు పని చేస్తున్నారు, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి, వారికి న్యాయం చేయాలి అని చెప్తూ 12 గంటలు పని చేస్తున్నారట. అన్న, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా రాష్ట్రంలో పర్యటిస్తలేరని అంటుండు. దీని గురించి మాట్లాడాలంటే మీకు తెలియదా తిరుగుతుందా లేదా అని? 42% కావాలి తెలంగాణలో, బీసీలు అందరికీ సోయి రావాలి, ఇంకా చాలా మంది బీసీలకు సోయి లేదన్నా, బీసీలను అందరినీ జాగృతం చేయాలి. జాగృతమయ్యారు ఏంది? దరిద్రుడు కేసీఆర్ 26 బీసీ కులాలు తొలగించాడు, మళ్ళీ బీసీలో చేస్తామని మీరు చెప్పారు. దయచేసి ఈ విషయం గురించి సీఎం గారికి చెప్పగలరన్నా? తప్పకుండా బ్రదర్. 42% బీసీ గమ్మత్ ఏంటంటే, ఇగో ఈ బీసీల బతికేడికి వచ్చింది చూడ్రి. ఒకటి ఇంకోటి చూపిస్తా. ఒక్కొక్క పోస్టుకు ఎవరు ఎంత పోటీ పడుతున్నారు అనేది. ఒకసారి పెట్టన్న, అది ఓపెన్ చేయి. క్లోజ్ చేయదు. ఇది ఏదో స్లో అయింది భరత్, ఇది చూడు. ఇదో రైట్, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపీర్డ్, ఏది ఎగ్జామ్కి, పర్సెంట్ ఆఫ్ ద క్యాండిడేట్ అపీర్డ్ 3.42% మొత్తంలో. నెంబర్ ఆఫ్ పోస్ట్ అలొకేటెడ్ 472 పోస్టులు వాళ్ళకి అలొకేట్ అయినాయి. పర్సెంట్ ఆఫ్ పోస్ట్ అలొకేటెడ్ 7%. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కంపీటింగ్ ఫర్ ద పోస్ట్ 1 పోస్ట్. ఒక్క పోస్టుకు 52 మంది ఏమో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు పోటీ పడతా ఉన్నారు. ఈ బీసీబీ బీసీడీఓలు ఒక్క పోస్టుకు 503 మంది పోటీ పడుతున్నారు. 503. 52 ఎక్కడ 52 ఎక్కడ 503 ఎక్కడ? ఇప్పుడు 52 మందిలో గెలిచి వస్తారు, వాళ్ళకు ఉద్యోగం. వీళ్ళేమో 500 మందిలో గెలిచి వస్తే వీళ్ళకు ఉద్యోగం బీసీలకు. ఈ పరిస్థితి ఉంది. బీసీ యువకులారా, బీసీ ప్రజలారా, మనమంతా మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. చెట్లు కూలడంపై మంత్రి సీతక్క ఆరా. 1,00,000 చెట్ల వరకు కూలడంపై విస్మయం వ్యక్తం. అడవుల్లో సుడిగాలి వల్లే 500 ఎకరాల్లో నేల కూలాయి. వృక్షాలు కూలడంపై విచారణకు ఆదేశించాం. డ్రోన్ కెమెరాల సాయంతో నష్టం అంచనా. మంత్రి ధనసరి సీతక్క. వరద రాజకీయం. జనం అల్లాడిపోతుంటే రాజకీయ విమర్శలకు పరిమితం. పొలిటికల్ లీడర్ల తీరుపై విమర్శల వెల్లువ. రోడ్డున పడ్డోళ్లకు అండగా ఉండాల్సింది పోయి ఒకరిపై మరొకరు ఘాటు వ్యాఖ్యలు. ఆర్థిక సాయానికి కథలొచ్చిన అరాకొరే. అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలది అంతే. కేంద్రంలోని బీజేపీ సాయం అందించమంటే సాకులు. పత్తాలేని బీఆర్ఎస్ బాస్ కేసీఆర్. ఇగో కనబడటలేదు, కేసీఆర్ కనబడటలేదు. పలు చోట్ల వెలిసిన పోస్టర్లు సోషల్ మీడియాలోనూ కాక పోస్టర్లు వైరల్. 10 ఏళ్లు అధికారం ఇచ్చినా పత్తా లేకుండా పోయాడంటూ చర్చ. తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు తీరని నష్టం కలిగించాయి. వేలాది కుటుంబాలను కట్టుబట్టలతో రోడ్డున పడేశాయి. మరికొన్ని కుటుంబాలు వరదల్లో తమ ఆప్తులను కోల్పోయి పుట్టెడు శోకంలో మునిగిపోయాయి. పంటలు మునిగిపోయి రైతాంగం సర్వం కోల్పోయింది. ఇలాంటి తరుణంలో అండగా నిలవాల్సిన పొలిటికల్ లీడర్లు వరద ప్రవాహంలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న జనాన్ని గాలి కొదిలేసి విమర్శలకే పరిమితమయ్యారు. ఆపత్కాలంలో అన్ని తామై నిలవాల్సిన లీడర్లే ప్రేక్షక పాత్ర వహించారు. ఏదో కొద్దిపాటి లీడర్లు మినహా మిగతా వారంతా కనీసం ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రాలేదు. పైగా జనానికి మానసికంగా భరోసాగా నిలవడం పక్కన పెట్టి మీరు అది చేయలేదంటే మీరు ఇలా చేశారంటూ ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలతో పబ్బం గడిపారు. జనం ఓట్లతో గెలిచి ప్రజాప్రతినిధులుగా చలామణైన వారు అవుతున్నవారు సైతం పెద్దగా రెస్పాండ్ అవ్వకపోవడం కోసమేర్పు. ఎన్నికల సమయంలో తెల్లారింది మొదలు అర్ధరాత్రి వరకు జనం మధ్య గడిపే పొలిటికల్ లీడర్లు వరద ముప్పులో చిక్కుకుపోతే మాత్రం పత్తా లేకుండా పోయారు. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముందుగా స్పందించి, అంటే మనం ముందుగా జీతాన్ని ప్రకటించిన తర్వాత ఇక అందరు స్టార్ట్ చేసి ఎవరైతే ముందడుగేయాలి. మావోయిస్ట్ అగ్రనేత ఏసోబు మృతి. ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో ఎన్కౌంటర్లో హతం. కేంద్ర మిలిటరీ ఇన్ఛార్జిగా బాధ్యతలు. అంచెలంచెలుగా ఎదిగిన తొలి తరం నేత. ఛత్తీస్గఢ్ అభయారణ్యంలో తుపాకుల మూత మోగుతుంది. ఇటీవల దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే వారిలో మావోయిస్టు పార్టీ తొలితరం నేత, కేంద్ర మిలిటరీ ఇన్ఛార్జ్ తెలంగాణకు చెందిన మాచర్ల ఏసోబు ఆలియాస్ జగన్ ఆలియాస్ రణదేవ్ దాదా ఉన్నాడని దంతెవాడ పోలీసులు ప్రకటించారు. రైట్, మావోయిస్టు ఏసోబట ఆయన పేరు. అయితే చర్చి పాస్టర్ నుంచి మావోయిస్టు 35 ఏళ్ల నుంచి మావోయిస్టు పార్టీలోనే ఉన్నాడట.
ఈ కిమ్ సంచలనం వరద సహాయక చర్యల్లో నిర్లక్ష్యం 30 మంది అధికారులకు ఉరిశిక్ష దాదాపు 1000 మంది చనిపోయినట్లు అంచనా జూలై ఆగస్టులో ఉత్తర కొరియాలో భారీ వరదలు వచ్చినట్ట 1000 మందికి సావు కారణమయ్యారు అని చెప్పి 30 మందిని ఉరి తీసేసి 1030 చేసిండు అంతే 30 పెంచిండు. ప్రభుత్వం మారినా పోలీసుల తీరు మారలే గత పోకడల్నే ఇంకా కొనసాగిస్తుండ్రు మమ్మల్ని గుర్తుపట్టని వాళ్ళు మాకెట్లా రక్షణ కల్పిస్తారు పోలీసులు ప్రోటోకాల్ పాటించట్లే నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పోలీసుల తీరుపై స్పీకర్ ఫిర్యాదు అంటూ ఒక వార్త నిజంగా వాస్తవానికి మంచి పాయింట్ అది అసలు మా ప్రజాప్రతినిధులను గుర్తించకపోతే మాకేం రక్షణ కల్పిస్తారు అవును ఎవరు ఆ ప్రజాప్రతినిధులు గుర్తుపట్టకపోతే వేముల వీరేశాన్నే కాదు అక్కడ వాస్తవానికి నేను లైట్ తీసుకున్నా గానీ 2 సార్లు నన్ను కూడా అడ్డుకున్నారు 2 సార్లు నన్ను కూడా అడ్డుకుంటే బాబు అని చెప్పి పక్కన వాళ్ళు చెప్పారు ఆయన ఎమ్మెల్సీ గారు అంటే సరే సారీ అని చెప్పి లేకపోతే ఎట్లా అంటే వాళ్ళు కావాలని చేస్తారో ఏమో అర్థం కాదు ఇక వేదికల మీద అయితే నన్ను మర్చిపోతారు పిలుచుడు వేదికల మీద ఇక మల్లారెడ్డి అడ్డాలో మనం వాళ్ళని మర్చిపోయి రోజు వస్తుంది మల్లారెడ్డి అడ్డాలో హైడ్రా అక్రమ కట్టడాలు పరిశీలించిన కమిషనర్ ఏవి రంగనాథ్ మాజీ మేయర్ మేకల కావ్యకు చెందిన ఫామ్ హౌస్ కు అనుమతులు లేవని గుర్తింపు అది కబ్జా తెలంగాణకు కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే అమిత్ షా దృష్టికి తీసుకెళ్లిన కిషన్ రెడ్డి బండి సంజయ్ కేంద్ర మంత్రుల విజ్ఞప్తికి సానుకూల స్పందన త్వరలోనే రాష్ట్రానికి కేంద్ర ఉన్నతాధికారుల బృందం రాబోతుందట ఏది నీ దాంట్లో అప్పుడు కాదు ఇదేనా మేకల కావ్య ఫామ్ ఈ మేకల కావ్య ఎవరు ఇంతకి జర ఇట్లా తలకాయించి చూడ్రి లేక ఫోన్ ఉంటే ఇట్లా ఇగో ఇది మేకల కావ్య గారి ఫామ్ హౌస్ అట మంచిగా కబ్జా పెట్టి చూడు లేపేరు సారిగా లేపేరు సాల్ ఉన్న కాడికి ఫామ్ హౌస్ చూసిన కాడికి చాలు రంగనాథ్ సార్ పోయింది కాబట్టి లేపేరి హీరోయిన్ సమంతకు గాయపడ్డట్టు స్వయంగా వెల్లడి చికిత్స తీసుకుంటున్నట్టు ఫోటోలు ట్విట్టర్లో పెట్టి త్వరగా కోలుకోమ్మా మంచి కోలుకో గురుకులాలను శిథిలం చేసేలా రేవంత్ సర్కార్ కుట్ర ఎస్సీ గురుకులాల్లో 2000 మంది ఉపాధ్యాయులను రాత్రికి రాత్రి తొలగించిండ్రు 2 లక్షల విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరం బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ ఒక వార్త వాళ్ళకి నోటీస్ అని ఇవ్వాల్సిండే కొంచెం ఏదైనా చెప్పాల్సిండే ఏది లేకుండా సగం విద్యా సంవత్సరం స్టార్ట్ ఇప్పుడు ఏదైనా ప్రైవేట్ లో చెప్పుకుందామన్న అవకాశం లేదా ఒక్క నిమిషం కూడా కరెంట్ పోవద్దు భవిష్యత్తులో బిజినెస్ హబ్ గా తెలంగాణ డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి ఉండాలి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోండి విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి గోదావరి డేంజర్ బెల్స్ అట 43 అడుగులకు చేరుకున్న నీటి ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ ప్రవాహం పెరుగుతుండటంతో స్థానికుల్లో భయాందోళన వ్యక్తమవుతా ఉన్నాయట గోదావరి ప్రవాహం కూడా పెరిగింది జాగ్రత్తగా ఉండండి అక్కడ ఇక రేసులోకి రేజర్లు రాహుల్ గాంధీని కలిసిన భారత రేజర్లు వినేష్ పొగోడ్ బజరంగ్ పునియా హర్యానా ఎన్నికల వేళ ఆసక్తికరంగా భేటీ కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమే పోటీ చేయబోతా ఉన్నట్టు ఎన్నికల్లో ఇచ్చేంతరం నన్ను నిమజ్జనం చేయకుండా శాంతించు గంగమాత నన్ను ముందే నిమజ్జనం చేయకుండా శాంతించు గంగామాత 7న వినాయక చవితి వస్తా ఉంది గణపతి మొక్కుతా ఉన్నాడు గంగామాతకి తయారు కానీ మునిగిపోయేటట్టున నిమజ్జనం దాకా చాలా బాగుంది కార్టూన్ వరద రాజకీయం కిమ్ సంచలన నిర్ణయం గురుకులాలను శిథిలం చేసేలా రేవంత్ సర్కార్ కుట్ర మావోయిస్ట్ అగ్రనేత యేసోమూర్తి ఇక మల్లారెడ్డి అడ్డాలో హైడ్రా అయ్యో మిస్సింగ్ కనబడటలేదు కనిపించట్లేదు కనపడకుండా పోతే అప్పుడు వెనకట దూరదర్శన్లో నేను వచ్చేది అడ్వర్టైజ్మెంట్ కనబడటలేదు అని ఇది చామన ఛాయ తర్వాత ఇట్లా ఉండును ఇట్లా పెద్దగా తప్పిపోయినప్పుడు తెల్లని చొక్కా ధరించినాడు గల్ల లుంగి ధరించి ఉన్నాడు చేతికి పుట్టు ఇది అదేమంటారు ఏంది అది పచ్చ పచ్చబొట్టు ఇప్పుడు టాటూలు అంటారు అప్పుడే వచ్చి పచ్చబొట్టు ఉంటుండే పచ్చబొట్టు ఇట్లా ఉంటుండే అని గుర్తు ముఖం కోలగా ఉంటుంది కొంచెం ముక్కు కొంచెం ఇట్లా మంచిగానే ఉంటుంది ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం ఇగో ఇదొకటి ఉంటది ఇప్పుడు మరి పారితోషికం సంగతి ఉందా లేదా ఏం పాట ఉంది ఆచూకీ తెలిపిన వారికి పారితోషికం అని ఉంది చూడే అరే ఈ పోస్టర్ లేదుగా
ఆచూప్కి తెలిపిన వారికి అందులో ఉంది కానీ ఇందులో కనిపిస్తలేదు. ఇందులో ఉంది, ఈడ కింద ఉంచుడు. అరే ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడిన ఇతరే కదా, ఎంత అనేది తెలియదు. 5-6 రూపాయలకి ఎక్కువనే. ఎక్కువనే 2020, 2023 సంవత్సరం ఏదైనా వరద ఏదైనా కనబడని ముఖ్యమంత్రి అట. ముఖ్యమంత్రి ఎట్లయితే అప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు రాష్ట్రంలో వర్షాలు అప్పుడు ఇంకా ఎట్లుంటుండే, ఇంకా యాడ్ ఎట్లుంటుండే, బాబు నీ రాక కోసం మీ అమ్మ బెంగతో ఉంది, మేము తిట్టము, మేము కొట్టం, నిన్నెవరు ఏమనరు, నువ్వే రా. ఈ యాడ్స్ వస్తున్నాయి. నువ్వు పని చేయకున్నా కానీ నిన్నేమనము, నువ్వు చెప్పినట్టే వింటాము ఇవన్నీ వస్తుండే. వాడి ఇంట్లోకి వెళ్ళిపోయినా అప్పుడు లెక్క ఫోన్ గీనుంటేనేమో పట్టుకుందరు. ఫోన్లు లేవా, డివైజులు లేవా, వాడు అటు పోతే వాడు దయాయిగా కాశీకి పోతే 6 ఏళ్ళకి తిరిగి వచ్చేది. వాడు పోయిండో ఏమైందో అని ఎవరికి పట్టలేదు. ఇట్లా మాయమైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక ఆమె వనపర్తి జిల్లా నుంచి ఒక ఆమె నడుచుకుంటా కరోనా ఏడిపోయింది, బంగ్లాదేశ్ బార్డర్ పోయింది. ఏడా అస్సాం బంగ్లాదేశ్ బార్డర్ పోతే అప్పుడు మనమే తిన్మార్మల టీమే సపరేట్ గా ఫ్లైట్ లో మనోళ్ళని పంపించి ఆచూకీ కనుక్కొని ఆడికైనా ఆమెను మళ్ళీ ఫ్లైట్ లెక్కి తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి అప్పచెప్పి గద్వాల దగ్గర అప్పచెప్పినాం ఆమెని. ఆమె ఇప్పుడు మంచిగానే ఉందట ఇప్పుడు ఆమె. అయితే ఆమె మతి స్థిమితం కోల్పోయింది, చెయ్యి ఇరిగిపోయింది, చెయ్యి ఆడాడబడుతుంది. పోయి ఆడెన్నో బార్డర్లో ఉంటే ఆ బార్డర్లోంచి ఒక జవాన్ నాకు ఫోన్ చేసి, అన్న తెలుగు మాట్లాడుతున్న మనిషి ఈడు ఉందన్న అని చెప్పారు అంటున్నా. అనగానే ఎక్కడిదని చెప్పి ఎంక్వైరీ చేసి మొత్తం పాపం ఆయన బాగా సహకరించి ఈడికేని మన హైదరాబాద్కి వెళ్ళి అమ్మాయి ఏది వాళ్ళ ఎవరైతే అమ్మ ఉందో ఆమె కొడుకుని ప్లస్ మా టీం నుంచి మన మదన్ అని మన శంకర్పల్లి మదన్ అని పంపించి వాళ్ళని మళ్ళీ ఇడికి తీసుకొచ్చినాం. మొత్తానికి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. మనతోటి కాదు అది కదా, దొరకదు. కులగణన కోసం బీసీలు ఆమరణ దీక్ష చేస్తుంటే ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. బీసీలంటే చులకన భావంతో చూస్తున్నట్టే ఉంది. ఎన్నికల్లో బీసీల ఓట్లు కావాలి. హక్కుల కోసం ఆమరణ దీక్ష చేస్తే ప్రభుత్వాలు మౌనం వహించాలి. ఎన్నో ఏళ్లుగా అగ్రవర్ణాల ఆధిపత్యం పాలనలో బీసీ కులాల్లో నిరుద్యోగం పెరిగినా జీవన ప్రమాణాలు దుర్భరంగా మారినా ఈ ప్రభుత్వాలకు పట్టింపు లేదు. ఎవరి కుల దామాషా ప్రకారం వారు హక్కులు పొందడమే ప్రజాస్వామిక సామాజిక న్యాయం. దేశ జనాభాలో 56% ఉన్న బీసీలకు లెక్క పెడితేగా 56-60 అనేది తెలియదు. 90 ఏళ్ల నాటి లెక్కల ఆధారంగానే రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. ఈ దేశంలో అన్ని వర్గాల వివరాలను జనగణన ద్వారా సేకరిస్తున్నారు. ఇక చివరకు జంతువుల వివరాలు కూడా ప్రభుత్వాల దగ్గర ఉన్నాయి, కానీ బీసీల కులాల వారీగా జనాభా లెక్కలు లేకపోవడం అన్యాయం. ఈ ప్రభుత్వాల కనీసం జంతువుల మీద ఉన్న ప్రేమ బీసీ కులాల మీద లేకపోవడం అత్యంత బాధాకరం అంటూ ఒక వార్త ఇది పెద్దపల్లి రాజన్న చెప్పిండు. మీరు కంగారు పడాల్సిన పనేం లేదు. లెక్క ఎట్లా పెట్టాలో నేను చూపిస్తా. లెక్క పెట్టి తీర్థం. ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం. ఇది మా నాయకుడు రాహుల్ గాంధీ గారి మాట. శిలాశాసనం మాకు అది. సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ పిలుపట. ప్రోటోకాల్పై స్పీకర్కు ఫిర్యాదు చేసిన నకరేకల్ ఎమ్మెల్యే. ఆ ప్రోటోకాల్ వివాదంపై ఎమ్మెల్యే వేముల వీరేశం సీరియస్. ఇక సెలవులు అందుకే నిన్ను కట్టేశాయి మావా మేఘమా అని చెప్పని అంటావు. నేను ఇవన్నీ మిగతా వార్తలన్నింటినీ మళ్ళీ సపరేట్గా అందిస్తారు. ఒకసారి దిశలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఆర్చరీలో తొలి స్వర్ణం. చరిత్ర సృష్టించిన భారత ఆర్చర్ హర్విందర్ సింగ్ పోలాండ్ అథ్లెట్ లుకాస్ట్ 6 పై 6-0 తేడాతో విజయం. షార్ట్ పుట్ F46 కేటగిరీలో సచిన్ కిలారికి రజతం. 22కు చేరిన మెడల్ సంఖ్య. పారిస్ వేదిక జరుగుతున్న 22 పథకాలు కొట్టుకొచ్చిరే. పారిస్ వేదిక జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత ఆర్చర్ హర్విందర్ సింగ్ బంగారు పథకం సాధించాడు. పురుషుల వ్యక్తిగత ఇది బ్లర్ అవుతుందేమే రికర్వ్ ఓపెన్ ఈవెంట్ ఫైనల్లో పోలాండ్ అథ్లెట్ లుకాస్ సిస్టెక్ పై 6-0 తేడాతో విజయం సాధించారు. ఇది అంత క్లారిటీ వస్తలేదు కదా పేపర్. ఇక రీల్స్ ట్రబుల్స్ ఈ పల్లవి చూడు ఎంత క్లారిటీ, ఫుల్ క్లారిటీ ఉంది. అక్షరం మంచిగా కనిపిస్తుంది. రీల్స్ ట్రబుల్స్ పాపులర్ అయ్యేందుకు బెస్ట్ ప్లాట్ఫామ్ అంట. ఇబ్బందులు పెడుతూ కొందరు, ఇబ్బందులు పడుతూ కొందరు. హైఫై లైఫ్ కోసం లేనిపోని చిక్కులు నేడు ఉదయం 11 గంటలకు రీల్స్ ట్రబుల్స్ రీల్స్ చేస్తాను. ఇక ఆపరేషన్ గురుకులం
అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లకు ప్రక్షాళన, కులం మతం లేకుండా ఒకే తరహా వసతులు, రోల్ మోడల్ గా ఉండేలా మార్పులు, సౌకర్యాలు సదుపాయాలపై స్టూడెంట్స్ పేరెంట్స్ కి 55 ప్రశ్నలు, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ పైన ఫీడ్బ్యాక్, హాస్టల్ మెస్సు, ఫుడ్, బెడ్, వాటర్, బెంచ్, టేబుల్ అన్నింటా మార్పులు, త్వరలో అద్దె భవనాలకు బకాయిల పేమెంట్స్, 5 ఏళ్లలో అన్నింటికి సొంత బిల్డింగ్స్ అట. ఇది చేయాలి జల్దిన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద. అయితే దీంట్లో ఇంకా కొంచెం ఇండెప్త్గా అనాలిసిస్ చేయాల్సి ఉంది. చూసినాక దీని గురించి మాట్లాడదాం. ఇప్పటి వరకు గురుకులాలంటే కులం మతం ప్రాతిపదికన కొనసాగుతున్నాయనే అపోహలు ప్రజలు ఉన్నాయి. వాటన్నిటికీ చెక్ పెట్టేందుకు ప్రభుత్వం రంగంలో దిగింది. ప్రస్తుతం ఉన్న గురుకులం వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు కసరత్తు చేస్తున్నదట ప్రభుత్వం. చూద్దాం ఏం చేస్తారు. రాష్ట్రానికి కేంద్ర బృందం ఇక త్వరలో వరద నష్టంపై అధ్యయనం కోసం ఇక ఉన్నత స్థాయి అధికారుల టీం ఏరియల్ సర్వే చేస్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెల్లడి కాదు కానీ ప్రజల్నే ఒకసారి అడుగుదాం. ఎందుకు మేమున్నాం అని బీఆర్ఎస్ పార్టీని వీళ్ళు అంటురుగా. వరద సహాయక చర్యల్లో ఏ పార్టీ ముందుంది? మీరే ఓటింగ్ లో పాల్గొని చెప్పండి ఇక. ఎందుకంటే ఈ బురద రాజకీయాలు, ఈ గడికోపారి ఈయన ఈయన అన్నాడు ఎందుకు ఇదంతా? కానీ నువ్వు కానీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెల్లడి రిక్వెస్ట్ కు షా సానుకూలంగా స్పందించినట్లు వాళ్ళు చెప్పినారు. రేపు వరద ప్రాంతాల్లో బీజేపీ పర్యటన, ఖమ్మం, కోదాడ, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ఇక 2 బృందాలు ఏర్పాటు. బండి సంజయ్ ఆధ్వర్యంలో ఒక టీము, ఈటల నేతృత్వంలో మరో టీము, 2 బృందాలు వస్తున్నాయంట. ఇవాటి నుంచి 10,000 రూపాయల సాయం నేరుగా వరద బాధితుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇప్పటికే సర్వే పూర్తి. మంత్రి తుమ్మల వెల్లడి. మరో 4 రోజులు వానలు పలు జిల్లాల్లో కురిసే ఛాన్స్ ఉందట. వరద సహాయక చర్యల్లో ఏ పార్టీ ముందుంది? దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వరద సహాయక చర్యల్లో ఏ పార్టీ ముందుంది? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీయా? మీరు ఓటింగ్ లో పాల్గొని చెప్పండి దయచేసి. సాంఘిక సంక్షేమ గురుకులం పార్ట్ టైం టీచర్ల గురించి మాట్లాడినా ఖచ్చితంగా మాట్లాడుతున్నా. రుణమాఫీ కాని వాళ్ళ పరిస్థితి జర ఇది రుణమాఫీ 31,000 కోట్లు చేస్తామని చెప్పినాం. మరి 18,000 కోట్లే అంటారు. దాని కథ ఏందో కూడా చూస్తా నేను. చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఉన్నాయా చూసినాక మాట్లాడతాం. ఆల్ పార్టీ ఆర్ ఫెయిల్ అని ఒక ఆయన పెట్టిండు. ఓటింగ్లో పాల్గొనండి. పాల్ ముందున్నాడు అందరికంటే. పాల్ ముందున్నాడట అందరికంటే. రేపు వరద ప్రాంతాల్లో బీజేపీ పర్యటన. ప్రతి ఒక్కరికి ఇదే థీమ్తో గ్లోబల్ సమ్మిట్ నేటి నుంచి 2 రోజుల పాటు 200 ఎకరాల్లో 4 సిటీలో ఏఐ హబ్ రోడ్ మ్యాప్ రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్. ఏ బ్యాంక్ నుంచి అయినా పెన్షన్ ఇక ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందంట. 78 లక్షల మందికి ప్రయోజనం ఉంటుంది. ఇక మరో 4 రోజులు వానలు పలు జిల్లాల్లో కురిసే ఛాన్స్. కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరిక. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. నేటి నుంచి 10,000 సాయం నేరుగా వరద బాధితుల ఖాతాలో జమ. ఇప్పటికే సర్వే పూర్తి. మంత్రి తుమ్మల వెల్లడి. ఇక బస్ ఛార్జీల్లో 10% డిస్కౌంట్. హైదరాబాద్, విజయవాడ మధ్య ప్రయాణానికి వర్తింపంట. వరదల వేళ టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకటించిన సంస్థ ఎండి సజ్జనార్. రైట్. ఇక హైదరాబాద్, విజయవాడ మధ్య ప్రయాణానికి 10% డిస్కౌంట్ ఇస్తున్నట. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు. ఆయన డ్రైవ్ చేస్తేనే కార్యకర్తల కాలు విరిగిందని ప్రత్యక్ష సాక్షుల వివరణ. ఖమ్మం ఘటనపై పోలీసుల ఆధారాల సేకరణ. వీడియో ఫుటేజ్ కోసం ప్రయత్నం. అది రాగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయబోతా ఉన్నారట. కాలు ఇరిగిందట ఒక ఆయనది. 111 మంది బెస్ట్ టీచర్స్ నేడు అవార్డులు ప్రదానం. రవీంద్ర భారత్లో సీఎం చేతుల మీదుగా. వరద బాధితులకు నెల జీతం విరాళం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల నిర్ణయం. ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడి. నష్టపోయిన వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని కామెంట్. ఇక రాష్ట్రానికి సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ 9-10 తేదీల్లో పర్యటన. వారితో చర్చించాల్సిన అంశాలపై అధికారులతో సీఎం, డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. ఇక 6 గ్యారంటీస్ కు అవసరమైన నిధులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రైతులకు ఫ్రీగా సోలార్ పంప్ సెట్లు. పైలట్ ప్రాజెక్టుగా కొండారెడ్డిపల్లి. అటవీ భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించాడు. ఇక డాక్టర్లకు డబుల్ శాలరీ. ట్రైబల్ ఏరియాలో పనిచేసే వారికి రూరల్, ట్రైబల్ కేటగిరీలుగా మార్పు. ఒడిశా తరహాలో ఇన్సెంటివ్. పిహెచ్సి ఏరియా ఆసుపత్రిలో క్వార్టర్స్. జిల్లా ప్రాంతాల్లోనే సూపర్ స్పెషాలిటీ సేవలు. పూర్తి స్థాయిలో స్టాఫ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్టు. ట్రైబల్ ఏరియాలో పనిచేసే డాక్టర్లకు డబుల్ శాలరీలు ఇస్తారు. మంచి నిర్ణయం ఇది. ఎందుకంటే లేకపోతే ఊర్లలో పోవడానికి ఇష్టపడతలేరు. ఇంకా విషయం ఏంటంటే చాలా మంది
ఇప్పుడు ట్రాన్స్ఫర్లు గిన్స్ఫర్లు అయినాగా ఎంతమంది వస్తారు మన దగ్గరికి వచ్చిన వాళ్ళంతా కొద్దిగా నాయనకు బాగాలేదు సార్ బాగాలేదు ఇక నాకు ఇట్లుంటది నడుము చేత కాదు ఇవన్నీ జర్రకి హైదరాబాద్ పక్క పోయింట్ ఉంటే జర పని చేసుకొని బతాం సార్ ఈ రకం కొట్టినాయి. ఇక ఈ ఆర్టీఏలు ఉంటారు చూడు, ఆర్టీఏలు మాకు ఇదేమో సార్ ఆ చెక్ పోయింట్ బార్డర్ ఏడు వేసినా సరే సార్ అంటారు. ఏ బార్డర్ వేసినా సరే, ఏ బార్డర్ అయినా బార్డర్ లేస్తేనే పైసలు ఏం కథ ఇది. హైడ్రా పేరుతో బెదిరిస్తే జైలుకే కమిషనర్ రంగనాథ్ హెచ్చరిక. అమీన్పూర్ లో వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు వెల్లడి. ఎవరైనా ఇబ్బంది పెడితే పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఈడ వాని పేరేందో ఈడ హైడ్రా పేరుతో ఒకటి బెదిరించినట. నాకు రంగనాథ్ తెలుసు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలుసు, మాకు అందరు తెలుసు. నేను ఇల్లు కూల్చకుండా ఆపుతా, ఇస్తేనేం పైసలు లేకపోతే కథం అయిపోతుంది అని చెప్పిండట. ఆయనతో పోలీసు వాళ్ళు వచ్చి ఎత్తుకొని పోయిరు అని. ఎవరన్నా హైడ్రా పేరు చెప్పి పైసలు వసూలు చేసినా ఇంకేమైనా చేసినా నేరుగా ఫిర్యాదు చేయరు అంతే. మావోయిస్ట్ అగ్రనేత ఏసోబు మృతి. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ ఎన్కౌంటర్లో దుర్మరణం. కేంద్ర మిలిటరీ ఇన్ఛార్జిగా బాధ్యతలు. అంచెలంచెలుగా ఎదిగిన తొలితరం నేత ఆయన స్వగ్రామం హనుమకొండ జిల్లా చేకులగూడెం. రైతులకు ఫ్రీగా సోలార్ పంప్ సెట్లు ఇస్తారంట. అయిపోయిందిగా, అయిపోయింది. ఇది దిశ పత్రిక. ఇది ఒకసారి పల్లవి పత్రికలో ఉన్నటువంటి వార్తలు. సింగపూర్లో మోడీకి ఘన స్వాగతం పలికిందట. పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఎన్ఆర్ఐలు సింగపూర్లో. రైట్గా మా బతుకుల్ని రోడ్డున పడేశారు. టీచర్స్ డే సందర్భంగా మాకు ఇచ్చిన గౌరవం ఇదేనా? అకాడమిక్ ఇయర్ మధ్యలో తొలగిస్తే ఎట్టుపోవాలి. సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ఆఫీస్ ముందు పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీ నిరసన వ్యక్తం చేస్తారు. అన్యాయంగా వాళ్ళకు నోటి మాట కూడా లేకుండా తక్కువ తీసి పారేసారు. గురుకులాల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను రాత్రి తొలగించారని పార్ట్ టైం గెస్ట్ హానరోరియం ఫ్యాకల్టీ మండిపడ్డారు. ఇక అకాడమిక్ ఇయర్ మధ్యలో అకారణంగా తొలగించడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని టీచర్స్ డే సందర్భంగా తమకు ఇచ్చే గౌరవం టీచర్స్ డే సందర్భంగా మళ్ళా ఇదేనా అంటూ వారు ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లో సాంఘిక సంక్షేమ గురుకుల సెక్రటరీ కార్యాలయం ముందు పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీ ధర్నా నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకొని సెక్రటరీతో మాట్లాడేందుకు 5గురిని మాత్రమే పంపారు. 5గురు వస్తున్నారని తెలుసుకున్న సెక్రటరీ వచ్చిన లేడీ వచ్చింది. ఎవరామె? పేరు ఏదో ఉంది, అలుగు వర్షిన. అవును, ఆమె ఫోన్ అలుగు వర్షిని గారిని ముఖ్యమంత్రి గారు ఆమె సెట్ గా గ్రంథాలయం దాంట్లో వారేరి ఎందుకున్నదో ఏం అర్థం కాదు. నేను ఎమ్మెల్సీని ఎన్నిసార్లు ఫోన్ చేయాలమ్మా నీకు? వాయిస్ మెసేజ్ పెడుతుంది ఆమె. బుద్ధి ఉండాలి కదా, ఎందుకు చేస్తాం? మేము ప్రజల కోసమే చేస్తాం కదా. నీకు పని శాత కాకపోతే ఇంట్లో పండుకో. ఈమె ఒకటి. ఇక ఆమె కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. ఆమె ఎవరికి ఫోన్ ఎత్తేది లేదు, ఏం చేసేది లేదు. ఆడ ఎందుకు చేస్తారమ్మా? మీరు శాత కాకపోతే రిజైన్ చేసి ఇంట్లో పండుకోరు అంతే. ప్రజల గండాన కలిగిరు మీరు. వర్కింగ్ అవర్స్ లో కూడా షార్ట్ పుట్ లో సచిన్ కు సిల్వర్. కాంగ్రెస్ లోకి వినేష్ బజరంగ్. ఇక ఆదివాసీ మహిళపై అత్యాచార యత్నం కేసు పెడుతుందని ఆమెపై దాడి చేసి యాక్సిడెంట్ గా నమ్మించే ప్రయత్నం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. జైనూరులో 3 మండలాల ఆదివాసీల ధర్నా. నిందితుడి ఇంటి వైపు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు. షాపులకు నిప్పు పెట్టే ప్రయత్నం. తీవ్ర ఉద్రిక్తత. డీజీపీతో మాట్లాడిన బండి సంజయ్. ఆందోళన వద్దు, దోషులను శిక్షిస్తామని చెప్పి మంత్రి సీతక్క ఇల్లేదలుగా పెట్టినట్టు ఆదివాసీ మహిళను. అయితే మీ అలుగు వర్షం ఉన్నది కదా, ఆమె సంబంధించాలి. ఎట్టి పరిస్థితులు తొలగించాలి, ఆమెను తీసేయాలి. ఆమె వేస్ట్, అక్రమంగా. ఆమంత వేస్ట్ లేజీ ఆఫీసర్ ని ఆడలే. తర్వాత ఆమెకు వాయిస్ పెట్టుకుంది. ఇంకా ఆమె ఇప్పుడు మనం ఫోన్ చేయంగానే ఇగో దిస్ ఇస్ అలుగు వరిసిని, మీరు కావాలంటే చెప్పండి. ఆన్సర్ కూడా పమేలా సత్పతి అయితే 12 గంటల పొద్దుగాల 12 గంటల దాకా ఫోన్ ఎత్తుంది ఆమె. తర్వాత ఏమైందంటే అక్రమంగా ప్రజాసేవకు తీసుకొచ్చి పెడితే ఎందుకు గ్రంథాలయం ఒక ఆర్కీవ్ దాంట్లో ఎన్నో భార్య అసలు ఆమె మళ్ళీ తర్వాత ఇంకోటి ఏంటంటే అక్రమంగా ఏది ట్రాన్స్ఫర్ చేస్తుందట. అవసరం ఇప్పుడు ఈ జోన్ వాళ్ళ నా జోన్ లోకి, ఆ జోన్ వాళ్ళ ఈ జోన్లకి దొరికితే ఒట్టు. నేను ఎన్నడో నాడు వస్తా, మంచిగానే అవుతుంది మీ పని. ఖజానా ఖాళీ, బకాయిలు భారీ. రేవంత్ సర్కార్ కు నిధుల గండం. పెండింగ్ బిల్లులు, హామీలకు 1000 కోట్ల అవసరం. ఇక సిఎస్ గారికి కూడా చెప్తా ఉన్నాం, ఎందుకు మేడం వీళ్ళంతా పనికి మాలిన మీకో మత్స, మీకో ప్రభుత్వానికో చెడ్డ పేరు ఇటువంటి వాళ్ళు చేయంగా. రేవంత్ సర్కార్ కు నిధుల గండం. పెండింగ్ బిల్లులు, హామీలకు 1000 కోట్ల అవసరం. విద్యుత్ ఇరిగేషన్ బిల్లులే 60,000 కోట్లు. రుణమాఫీ, రైతు భరోసాకు నిధులు కావాలి. ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులు పెండింగ్. పింఛన్ల పెంపు, ఇందిరమ్మ ఇండ్లకు ఫండ్స్ ఎట్లా? గత సర్కార్ తెచ్చిన అప్పులు కట్టేందుకు మళ్లీ అప్పులు. స్కీములు, బకాయిలు చెల్లింపులకు 6 లక్షల కోట్లకు పైగా అవసరం. నిధుల సమీకరణ ఎలా? సర్కారు ఎక్కడి నుంచి తెస్తుంది?
బకాయిలు, విద్యుత్ బకాయిలు 43,000 కోట్లు, ఇరిగేషన్ బకాయిలు 13,000 కోట్లు, ఫీజులు స్కాలర్షిప్లు 5,000 కోట్లు, పురపాలక పట్టణాభివృద్ధి 4,000, ఉద్యోగులకు 2,000 కోట్లు, పంచాయతీరాజ్ 1,700, రోడ్లు భవనాలు 1,000 కోట్లు, విద్యుత్ 43,000 కోట్లు. విద్యుత్ పైన వచ్చింది, రెండోసారి వచ్చింది. స్కీములకు కావాల్సిన నిధులు పింఛన్ల పెంపు 1000, రైతు భరోసా 15,000 కోట్లు, ఇందిరమ్మ ఇళ్ళకి 7,700 కోట్లు. ఏం లేదు, వట్టిదే చిప్ప మిగిలింది తెలంగాణలో. ఈ అప్పు కట్టాలి, అప్పు మందం మళ్ళీ అప్పు తేవాలి, అంతే. తెలంగాణ ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్నది. వచ్చే ఆదాయం తక్కువ, చెల్లించాల్సిన అప్పులు బకాయిలు ఎక్కువగా ఉన్నాయి. గత సర్కార్ చేసిన అప్పులు చెల్లించేందుకు మళ్ళీ కొత్తగా అప్పులు చేస్తున్న సర్కార్కు 6 గ్యారంటీల అమలు, హామీల అమలు, పెండింగ్ బకాయిల బిల్లులు క్లియర్ చేయడం సవాల్గా మారింది. ప్రతి నెల అప్పు చేస్తే గానీ సర్కార్ నడిచే పరిస్థితి లేని సమయంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం కత్తి మీద సాములా తయారైంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా కింద మీద పడి సర్కార్ 18,000 కోట్ల వరకు రుణమాఫీ చేసింది. ఇంకా కొందరు మిగిలిపోయినందున మరో 5 నుంచి 6,000 కోట్ల వరకు నిధులు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పెండింగ్ బిల్లుల విషయానికి వస్తే వివిధ శాఖల కింద దాదాపు 80,000 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. తాజాగా వరదలతో సర్కార్ పరిహారానికి, వరద నష్టానికి, రోడ్ల మరమ్మతులు నిర్మాణానికి పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 6 గ్యారంటీల అమలుకు 47,167 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. ఇక వరద బాధితులకు బీఆర్ఎస్ నేతల విరాళం, 1 నెల జీతం ఇవ్వనున్నట్లు ప్రకటన. ఇక 1,345 కోట్ల నుంచి విపత్తుకు వాడుకోండి. ఎస్డీఆర్ఎఫ్ నిధులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, యూసీ సమర్పిస్తే మరో 208 కోట్లు ఇస్తాం. జాతీయ విపత్తు నిధిని ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నాం. కేంద్ర హోంశాఖ డైరెక్టర్ ఆశీష్ గవాయ్ ఉత్తర్వులు జారీ. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ విజ్ఞప్తికి షా అనుకూల స్పందన. వరద పరిస్థితులపై అధ్యయనానికి తెలంగాణకు కేంద్ర బృందం. హైడ్రా ఏర్పాటు మంచి పని, సీఎం రేవంత్ నిర్ణయాన్ని అభినందిస్తున్నా. ప్రతి రాష్ట్రంలో హైడ్రా లాంటి వ్యవస్థ ఉండాలి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణకు ₹1 వరద సాయం అందించిండు. ఇక హైడ్రా పేరు చెప్పి వసూలు చేస్తే జైలుకే. కమిషనర్ ఏవి రంగనాథ్ హెచ్చరిక. అమీన్పూర్ లో విప్లవ్ సిన్హా అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు వెల్లడి. డబ్బులు అడిగితే మాకు ఫోన్ చేయండి అని చెప్పి ఏసీబీ చెప్తా ఉంది. అమీన్పూర్ లో విప్లవ్ సిన్హా, ఈ విప్లవ్ సిన్హా వాడు ఏ పోటువలు మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో దిగిన పోటువలు చూపిస్తా ఉన్నారు. ఆమ్రపాలికి నోటీసులు, జూబ్లీహిల్స్ లో బ్లాస్టింగ్ పై పిలు విచారణ జరిపిన హైకోర్టు. జీహెచ్ఎంసీ కమిషనర్ పర్యావరణ, భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసిరట. సో ఇది పల్లవిలో ఉన్నటువంటి వార్తలు. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వరద సహాయక చర్యల్లో ఏ పార్టీ ముందుంది? కాంగ్రెస్ పార్టీ ముందుందని 187% అని చెప్తా ఉన్నారు. ఇక హరీష్ రావు ఈ చిల్లర మాటలన్నీ బంద్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వరద సహాయక చర్యల్లో ముందుంది అని 187% మంది చెప్తా ఉన్నారు.